ఆల్ తెలుగు ప్రజా పార్టీ ద్వారా చూస్తున్నాం కదండి మనం అక్కడ ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగ నిర్మూలన, స్వచ్ఛ పాలన. నిజంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ విద్య మొత్తం అమ్ముడుపోతున్నది, వైద్యం మొత్తం కార్పొరేట్ అయిపోయింది. నిజంగా ప్రజలకు ఏం కావాలనో అవి కాకుండా అనవసరమైన ఈ ఉచిత పథకాలని చెప్పి ఉచిత పథకాలను పెట్టి ఈ ప్రజల్ని పీడిస్తూ ఈ పాలక ప్రభుత్వాలు పాలనను కొనసాగిస్తున్నాయి. పాలన అంటే ఏ విధంగా ఉండాలి, అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఈ పార్టీ ఆవిష్కరణ అవుతుందని చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అలాగే పార్టీ సార్కి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. హలో అన్న డోలకి యాదగిరి అన్న ఒక పాట పాడాల్సిందే కోరుచున్నాను. ప్రియమైన ఆల్ తెలుగు ప్రజలకి ముందుగా ఇక్కడికి మేము మాతో పాటు చాలా సీనియర్ బహుజనవాది బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులే భుజాన మోసుకొని వస్తున్నటువంటి మా ఉదయ్ భాస్కర్ అన్న కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ అన్న అందరం కలిసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆవిర్భావ సభకి వస్తున్నటువంటి వచ్చేవారి అందరికి కూడా మా యొక్క కళాభివందనాలు తెలుపుతూ పాట ఎక్కడ పుట్టింది, ఈ పాట ఎవరి నుంచి మొదలైంది, ఆ పాట నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఈ మైకు పట్టుకుంటున్నామంటే, ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నామంటే మనకు హక్కునిచ్చినటువంటి ఆ మహానీయులని తలుచుకుంటూ ముందుగా పాటను తలుచుకొని మహానీయులను తలుచుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేలా రే రేలా రే. ఓ నా ప్రియమైన ప్రజలారా, కొండ కోనల నుంచి ఆ ఆదివాసి అడవి తల్లి బిడ్డలు ఆ గుడిసెల నుండి మొదలుకొని ఆ కోయ జాతి నుండి మొదలుకొని అక్కడ నుండి మొదలుకొన్న ఈ రాగం ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించేంత వరకు ప్రకృతి గురించి పాటగా అల్లుకొని పాడుకునే కాడికి వచ్చినటువంటి ఈ పాట ఏ మానవుడైనా మొట్టమొదటిగా అమ్మ దగ్గరనే మనం రాగాన్ని నేర్చుకుంటాం. మనం ఏడ్చేటప్పుడు లాలి పాట పాడుతుంటాడు. ఆ పాటే కొంతమందికి అద్దుకొని పాటగా మీ అందరికి ముందుకొచ్చాం కాబట్టి ఆ పాటతో మొదలు పెట్టుకుందాం. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ పేదోళ్ళ బ్రతుకునివమ్మా, పాటమ్మ పేదోళ్ళ బ్రతుకునివమ్మా, అందుకే నిలిచి ఉండలేనమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు, అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు, అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు, అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు. ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే
పడి చోల పాటైనవమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా కోకిల గొంతులో రాగమైనవమ్మ పక్షుల నాదంలో దరువైనవమ్మ పక్షుల రాగంలో దరువైనావమ్మ పక్షుల రాగంలో దరువైనావమ్మ శిశురాత్రులలో నిద్రలో నేనుంటే శిశురాత్రులలో నిద్రలో నేనుంటే ఆ పోరు పాటై నన్ను పలికినవమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా నిర్బంధం ఎంతైనా నిన్నొదలను యమ్మా నిర్బంధం ఎంతైనా నిన్నొదలను యమ్మా ఈ లాటి తుటాలకు తలవంచనమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా ఈ అమ్మ నోటి నుంచి నేర్చుకున్నటువంటి పాట మీ అందరి దగ్గర పాడుతూ ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే పెరియార్ రామస్వామి నాయకర్ ఎందరో మహానీయుల అడుగు జాడలో నుంచి మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మహానీయులని దండమో మా దీనా బంధువులు పాటతో మరి మా భాస్కర్ అన్న నేను ఇద్దరు కలిసి పాడాలని అనుకున్నాం. ఎందుకంటే పాట తూట కంట విలువైనది నిజంగానే పాట అని పేరులోనే పెట్టుకున్న మా అన్న బహుజన పాట బహుజన తూట. నేను ఒకటే పల్లవి వాడతా, మిగతాదంతా అన్ననే వాడతాడు. ఎందుకనంటే ఎప్పుడైనా ఇద్దరం కలిసి పాడాలి అని అనుకున్నా అది ఈరోజు మన ఆల్ తెలుగు ప్రజా పార్టీ వేదిక ఈరోజు మాకు దొరికింది. కాబట్టి ఈ వేదిక ఇచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు, దండాలు తెలుపుతూ దండమో మా దీనా బంధువులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు. దండమో మా దీనా బంధువులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా, దండమో మా దీనా బంధువులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా, దండమో మా దీనా బంధువులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు. మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసిన పోరుబాట రాగమయ్యి, పోరుబాటకు రాగమయ్యి, పోరుబాటల రాగమయ్యి, ఉద్యమాలకు బాటలేసి పోరుబాట రాగమయ్యి, పోరుబాట రాగమయ్యి, పోరుబాట రాగమయ్యి, గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా.
అంతా ఒక్కరు అంటలేరు, చేతులు లేపుతలేరు. జర్ర ఒక్కసారి సప్పట్లనో కొట్టుండ్రి. ఎందుకంటే మరి మీరు నిద్రపోతుండ్రా సూత్రం అర్థమైతలేదు. అన్న జర్రంతకి ఈ వైరు మంచిగా పెట్టే అవ్వా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి గట్టి కొట్టుండ్రి. ఇప్పుడే వచ్చిండ్రుగా మన అమ్మలు అక్కలు. అలాగే మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఆల్ తెలుగు అనేది తెలుగు యొక్క సంస్కృతి, తెలుగు యొక్క సాంప్రదాయం. తెలుగు అంటే దేశంలోనే ప్రఖ్యాతి పేరుగాంచినటువంటి భాష మన తెలుగు భాష. ఏమే కాబట్టి ఎక్కడో సముద్రమంచున ఉన్న ఉద్యానం, సముద్రమంచు ఉన్న ఉద్యానం నుంచి మొదలుకుంటే ఆ నుండి వైజాగ్, విశాఖపట్నం, ఆ నుండి రాజమండ్రి, అక్కడ నుండి విజయవాడ, ఇక్కడ విజయవాడ నుండి ఇట్లా పోతే మన సూర్యాపేట, నల్లగొండ, నవాబులు, నైజాం నవాబులు వెళ్ళిన హైదరాబాద్ కిల్లకోట, ఆడికెళ్ళి మళ్ళా మొదలు పెడితే ఆ కర్ణాటక అంచు. ఇలా ఎక్కడ చూసుకున్నా మన చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళ ఆలోచన, మన తెలుగు భాష, తెలుగు రాజ్యాధికారం రావాలని ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి మన కట్టికేల శివభాగ్యరావు అన్న, మీరందరూ ఒక్కసారైన కోసం గట్టిగా సప్పట్లు కొడితే మా నోటి నుండి ఒక గట్టి పాట కూడా వస్తుంది. వినబడతలేదు జర, నేను చెవిటోని, నాకు జర చెవులు వినబడవు. ఎందుకని కొట్టమంటున్నానంటే మనకు చప్పట్ల వల్ల చాలా ప్రయోగాలు ఉంటాయి, అందరికి తెలుసు. జర భాష యాస అటు ఇటు అయినా మనమంతా ఒక తల్లి బిడ్డలమే కాబట్టి ఓనా తెలుగు ప్రజలారా, నన్ను గన్నన తెలుగు ప్రజలారా, నన్ను గన్నన తల్లి తెలుగు తల్లి, నీకు వందనం అమ్మా, నీకు వందనం. నీ రుణము తీర్చుకోలేం. తెలుగుకున్న ఖ్యాతి, అమ్మ అనే పదానికి ఉన్న అర్థం, నాన్న అనే అర్థానికి, అన్న అనే అర్థానికి, తమ్ముడు అనే అర్థానికి, ఆ అర్థంలో నుంచి పుట్టుకొచ్చిందే ఇయ్యాల ఆల్ తెలుగు ప్రజా పార్టీ. కాబట్టి అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా మన కట్టికేల శివభాగ్యరావు అన్న ఎంతో శ్రమించి ఈరోజు మన ముందుకి మనము రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాధికారం ఏలాలి అంటూ మన ముందుకు వచ్చిన మన శివభాగ్యరావు అన్నకి మా కళాకారుల తరపున కళాభి దండాలు తెలుపుతూ, ఇప్పుడు మా షిల్లే ఊకే, ఎందుకంటే మాకు పంచాయతీ వస్తుంది, ఎప్పుడు అయినా మీ మొగోళ్ళే వాడతారా, మేము వాడమా? రిజర్వేషన్ మాకుంది కాబట్టి చూడు కొట్లాడ తయారైతే ముందుగా పంచాయతీకి సిద్ధమే. చూడు నల్లల కాడనే ఊకోం, నల్లల కాడ మీ బిందెలాగాయా, మీ చేతులాగాయా? ఓగో మేము ఆడనే ఊకోం, గీడగుంటాం. అయ్యా ఊకో, మాకు ఎట్లకైనా రిజర్వేషన్ ఉందని ఏదో పాపం అని మీకు ఇచ్చినాం ఫస్ట్ అవకాశం. పెద్దగానే ఉంది గట్టిగా. జై జై భీమ్, జై ఆల్ తెలుగు ప్రజా పార్టీ. అందరూ అనాలి, వర్ధిల్లాలి అనాలి, వర్ధిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కట్టికేల శివభాగ్యరావు గారు అన్న నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. మా వాళ్ళంతా సపసప ఊరు కాబట్టి కన్నా సప్పట్లు కొట్టించారు. సప్పట్లు నేను కొట్టిపిస్తా. ఎట్లా అంటే ఒక జానపదం తోటి మరి. ఓకే అక్క. అరే డప్పులు డప్పులు రోవో మామో నాగులయ్య జోడు, డప్పులు రోవో మామో నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామో నాగులయ్య జోడా, డప్పులు రోవో మామో నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామో నాగులయ్య జోడా, డప్పులు రోవో మామో నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామో నాగులయ్య జోడా, డప్పులు రోవో మామో నాగులయ్య, డప్పులో రుయాలో దర్బులో రుయాలా, డప్పులో రుయాలో దర్బులో రుయాలా, డప్పులో రుయాలో దర్బులో రుయాలా, డప్పులో రుయాలో దర్బులో రుయాలా, డప్పులో
పార్టీ కదులుతుందా లేదా గట్టిగా మీ సప్పట్లతో తెలుస్తుంది నాకు కదులుతుందో లేదో కొట్టాలి